అమ్మ శాంతి స్వరూపిణి. తల్లికి తప్పు కనిపించదని నానుడి. మహిషాసురుడు అమ్మవారిని తన భార్యగా స్వీకరించాలని రాయబారం నడిపిన దుర్మార్గుడు. అయినా వాడిని కూడా క్షమించి వదులుతానని తన శరణు కోరి పాతాళానికి పొమ్మని అంటుంది అమ్మ. ఆ మూర్ఖుడు అది వినక చివరికి ఆ తల్లితో యుద్ధం చేసి వీరమరణం పొందాక వాడిని తన లోకానికి తీసుకువెళ్లిన శాంతగుణం కలది కాబట్టి అమ్మను శాంతిమంతి అన్నారు. మతి అంటే బుద్ధి లేక తెలివి. తన బుద్ధి సంపూర్ణంగా శాంతి రసంతో నింపుకున్న తల్లి శ్రీమాత. మనోనిగ్రహం కలిగిన వారిని కూడా శాంతిమతులు అనే అంటారు. భక్తులపై ఎన్ని తప్పులు చేసినా క్రోధం చెంది నాశనం చేయని పవిత్రమైన అంతరింద్రియ నిగ్రహం కలిగిన స్త్రీ స్వరూపిణి కనుక శాంతిమతి అన్నారు. మానవులన్నాక తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేస్తుంటారని, అటువంటి వాటిని క్షమించే తత్వం ఒక్క తల్లికే ఉంటుందని, కుపుత్రులుంటారు కానీ కుమాత ఉండదని శ్రీ శంకరాచార్యుల వారు అంటారు. కనిపించిన జంతువులనల్లా కొట్టి చంపి వాటి మాంసంతో వ్యాపారం చేసే చండ్రుడనే బోయవాడొకడు ఒకసారి ఒక కీకారణ్యంలో కొయ్యతో చేయబడిన అమ్మవారి విగ్రహాన్ని చూసి విశ్రాంతి కోసం అక్కడ ఆగి తన మాంసం గంప అక్కడ పెడతాడు. అలా పెట్టడమే తనకు నైవేద్యంగా భావించి అమ్మవారు వాడిని అనుగ్రహించి వాడికి జ్ఞానాన్ని ప్రసాదించి వచ్చే జన్మలో కాశీరాజుగా పుట్టించి ఆ తర్వాత శాశ్వత కైవల్యం ఇచ్చింది. అపార కరుణా స్వరూపిణి అవ్వడానికి కారణం ఆ తల్లిలో ఉన్న శాంతగుణమే. ఈ గుణం వల్లే ఆ తల్లి పూజింపబడే శక్తి పొందింది. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వారికి రక్తపు పోటు, పక్షవాతం వంటి రోగాలు వస్తాయి. కాబట్టి కోపం తగ్గడానికి ఈ మంత్రం రోజు 27 సార్లు జపిస్తే కోపం తగ్గటంతో పాటుగా వాటి వల్ల వచ్చే రోగాలు కూడా రావు. భారీ స్థాయిలో వ్యాపారాలు, కర్మాగారాలు స్థాపించాలనుకునేవారు నిర్విఘ్నంగా పని సాగించుకోవడానికి ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు రోజు 1008 సార్లు జపించండి. ఈ జపకాలంలో అమ్మవారి మట్టి విగ్రహం స్థాపించి మారేడాకులతో పూజిస్తూ పాయసాన్ని నివేదించి 42వ రోజు ఆ విగ్రహం కాలువలో కలిపివేయాలి, లేదా ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచాలి. మట్టి విగ్రహమే వాడాలి. ఆఖరి రోజున చిన్నపిల్లలకు పాయసం ప్రసాదంగా పెట్టించాలి. ఎంత క్లిష్ట సమస్య అయినా ఈ పూజతో ఇట్టే తొలగిపోతుంది. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం శాంతి మత్స్యై నమః. ఓం శాంతి మత్స్యై నమః. మంత్రం మరొకసారి, ఓం శాంతి మత్స్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.